ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ 20వ మండల మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య, కార్యదర్శి బసాపురం గోపాల్ పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు సిపిఐ జెండా ఎగురవేసి 20వ పట్టణ మండల మహాసభలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కె రమేష్, అంజిత్ గౌడ్, ఏఐవైఎఫ్ పట్టణ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. కార్యదర్శి వర్గ సభ్యులు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. 1 కాంగ్రెస్, 2 భారత కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి సంపూర్ణ స్వరాజ్యం కోసం తీర్మానం చేసింది మొట్టమొదట భారత కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా వారి స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్కరణల కోసం కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యంగా భూ సంస్కరణలు, భూమి లేని పేదలకి భూములు పంచాలని చెప్పి, దున్నేవానికి భూమి ఉండాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి లక్షల ఎకరాలు కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు చంద్ర రాజేశ్వరరావు గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా భూ ఆక్రమణ పోరాటానికి పిలిపించి లక్షల ఎకరాలు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అంతేకాదు నైజాం నవాబ్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలిపించి అక్కడ 4500 మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బలిదానం చేసిన చరిత్ర, 10,000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర ఒక్క భారత కమ్యూనిస్ట్ పార్టీకే ఉంది. నేను మనం చేసేది ఏమంటే, ఈరోజు జాతీయ స్థాయిలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం, ఆ పార్టీ బీజేపీ కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం, అధికారంలో ఉండే తెలుగుదేశం కానీ, ప్రతిపక్షంలో ఉండే వైసీపీ కానీ, ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా చరిత్ర ఏమీ లేదు వీళ్ళకి. మరి ఈరోజు చాలా పార్టీలు మొగలు ముట్టి కుప్పలో పోతాయి. అట్లాంటి పార్టీలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఘన చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు శత వార్షికోత్సవాలను జరుపుతుంది. ముఖ్యంగా ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలైనా నిరుద్యోగ సమస్య, ఆకలి, దారిద్ర్యము, మరి అదేవిధంగా అనేక సమస్యలు దేశవ్యాప్తంగా, మత సామరస్యం లేదు. అదేవిధంగా ఈరోజు కార్మికులకు సంబంధించిన సమస్యలు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు, అన్ని సమస్యలు కూడా రోజు రోజు పెరిగిపోతున్నాయి.